గైస్ వెల్కమ్ బ్యాక్ టు అఖిల్ తెన్నా బ్లాగ్స్. ఈరోజు మనం చేయబోతున్న వీడియో వచ్చేసరికి టాప్ 10 వినాయక చవితి ఉత్సవాలు అయితే తెనాల్లో నేను తీయబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ప్రతి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హాయ్ గైస్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మా కంపెనీలో వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి, అందుకనే ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. ఇది మా కంపెనీ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ నుండి స్ట్రైట్కి వెళ్ళిపోవాలి, మండపం దగ్గరికి వెళ్ళిపోద్దాం. ఎండ మాత్రం పొద్దున్నే చాలా అసలు ఎదురు కొడుతుంది. అసలు ఎండ బాగా వచ్చేసింది. అసలు ఈరోజు వర్షం పడదు అనుకుంటా. ఇది చూసుకున్నట్లయితే మా కంపెనీ పెట్టి 54 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం వినాయక చవితి చేస్తారు, కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా గ్రాండ్గా చేస్తున్నారు. అందరూ ఒక యూనిటీతో చేస్తున్నారు. కాబట్టి ఇక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. ఓకే గైస్, మండపానికి అయితే వచ్చేసాం. మండపానికి వచ్చేసరికి మొత్తం గ్రీనరీతో మొత్తాన్ని డెకరేషన్ చేశారు. అంత అరిటాకులతో, అలాగే పచ్చని ఆకులతో, అన్ని తోరణాలతో డిజైన్ మాత్రం చాలా చేశారు. చేసింది ఎవరో కాదు, మా కంపెనీ వాళ్ళే. ఇది మా స్టాఫ్. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మా ఎండి సార్ వాళ్ళ అబ్బాయిలు. స్టార్ట్ అయిపోయింది. దీపారాధన కూడా అయిపోయింది. ఇంకా స్వామివారికి ఇవ్వాల్సిన పూలు, కానుకలు ఇప్పుడు ఇవ్వటం జరుగుతుంది. ఇక ప్రదర్శనలు మొదలైనవి. రైట్ సైడ్ ఉన్న ఆయన సుబ్రహ్మణ్యం గారు, మా కుమార్ ఎండి గారు అధినేత. వీరు లేడీస్ స్టాఫ్. హాయ్ గైస్, ఇది రెండవది మండపం. ఇది వచ్చేసరికి గాంధీ చౌక్లోని చాగల్ చెరువు వెళ్ళే రూట్లో ఇది ఉంది. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళ థీమ్ ఏంటంటే రకరకాలుగా చేస్తారు వీళ్ళు మాత్రం. ప్రతి సంవత్సరం మనకి నచ్చినట్టుగా వీళ్ళు డెకరేషన్ కానీ థీమ్స్ కానీ చాలా బాగా చేస్తారు. ఈసారి జంగిల్ థీమ్లో బాగా చేశారు. ఇక మండపం దగ్గరికి వెళ్తున్నాం. మండపం దగ్గర మాత్రం జంగిల్ థీమ్ చాలా బాగుంది. ఆ సైడ్ నా కోతులు ఉండటం కానీ, జింకలు ఉండటం కానీ థీమ్ మాత్రం. ఇక రాత్రిపూట ఇది చూస్తే బాగుండేది అనేసి ఇక రాత్రిపూట వచ్చేసాం. రాత్రిపూట గ్రీన్ లైట్తో వెల్కమ్ మాత్రం చాలా ఉంది. జనాలు మాత్రం చాలామంది ఉన్నారు. వర్షం మాత్రం పడింది, కానీ వర్షం పడినా కానీ ఇక్కడ మాత్రం జనాలు ఎవరు ఆగట్లేదు. చూడటానికి చాలామంది వచ్చారు. స్మోక్ ఎఫెక్ట్ పెట్టేసేసి అసలు చూస్తుంటే లేదు, మనం రియల్గా ఒక జంగిల్లో ఉన్నంత ఫీలింగ్ వచ్చింది నాకు మాత్రం.
వినాయకుడు మాత్రం చాలా బాగున్నాడు. అంతా ఒక మట్టి వినాయకుడిలాగా, ఒక చెట్టులాగా కలరింగ్, బ్రౌన్ కలర్ మాత్రం చాలా బాగుంది. థీమ్ మాత్రం మెచ్చుకోవాలి, ఎందుకంటే ఐడియాలజీ ప్రకారంగా ఆ స్మోక్ రావటం కానీ, ఆ పక్కన జంతువులు ఉండటం కానీ, చుట్టూ ఆ గ్రీన్ లైట్లతో చాలా బాగుంది, నాకు బాగా నచ్చేసింది. జనాలు మాత్రం వస్తానే ఉంటున్నారు, ఎక్కడ కూడా ఆగట్లేదు. వర్షం పడినా కానీ వాళ్ళు చూడాల్సిన మండపాలన్నీ చూస్తున్నారు. నేను కూడా బయలుదేరిపోయాను. ఆలోచన మాత్రం బాగా నచ్చింది. ఎవరైనా విజిట్ చేయకపోతే మాత్రం విజిట్ చేయండి, ఎందుకంటే నాకు తెలిసి ఒక 5 రోజులు ఉంచుతారు. చూడాల్సింది అందరూ, ఎందుకంటే పిల్లలు చాలా ఆనందపడతారు. ఎందుకంటే బయట ఉండే ఆ బొమ్మలు చూసి కానీ, లోపల ఉండే ఆ డెకరేషన్ చూసి కానీ, ఆ లైటింగ్ చూసి కానీ. ఓకే గైస్, ఇంకా నేను బయటకు వచ్చేసాను. మనం తర్వాత వచ్చిన పందిరి మూడో పందిరి. వీళ్ళ థీమ్ ఏంటంటే ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. బాడీ వచ్చేసరికి వైట్ కలర్లో, హెడ్ వచ్చేసరికి మాత్రం బ్లాక్ కలర్లో ఉండిద్ది. కానీ వీళ్ళది చాలా పెద్దది. ఇది ఎక్కడ ఉందంటే గంగనమ్మపేట దగ్గర నుండి స్ట్రైట్గా వచ్చేసి MM జ్యువెలరీ ఎదురులోనే ఈ పందిరి అయితే ఉంది. ఇక రాత్రిపూట అయితే ఇక చెప్పలేం. నైట్ ఎఫెక్ట్లో చాలా బాగుంటుంది అనేసి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత జనాలు చూసి మాత్రం ఒక్కసారిగా కంగు తిన్నాను. ఎందుకంటే అంత పెద్ద తెనాల్లో అంత వర్షం పడినా జనాలు మాత్రం ఎక్కడ చూసినా కిటకిటలాడిపోతున్నారు ఈ పందిరిలో చూసి. ఇక మేము ఆ దగ్గరకు కూడా మేము వెళ్ళలేకపోయాం. వెళ్తాం లేదనేసి ఇంకా జూమ్తోని ఇంకా దూరం నుండే నేను ఆ ఫోటోని దాన్ని నేను తీశాను. ఓకే, ఇంకా జనాలు చూసేసరికి ఇంకా నాకు ఇంకా గాలి కూడా ఆడట్లేదు. ఇంకా బయట తడిగా ఉంది, మళ్ళీ ఇంకా చెమట కోసం చిరాగ్గా ఉందనేసి ఇంకా బయటకు వద్దాం అనుకున్నాను. బయటికి రావడానికి పోలేదు, చుట్టూ జనాలే. కలగొట్ట బయటకు వచ్చేసాం. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళంగానే ఇంకో పందిరి ఉంది, అది కూడా ఏంటో చూపిస్తాను. కానీ ఇది మాత్రం చాలా బాగుంది, సింపుల్గా చాలా బాగుంది. ఇది వచ్చేసరికి 4వ పందిరి. ఇది అక్కడ గంగనంపేటలోనే పక్కన ఇది పందిరి ఉంది. దీని థీమ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. డెకరేషన్ కానీ, వెళ్ళే క్యూ లైన్ కానీ బాగానే ఉంది. ఇక్కడ కూడా జనాలు అలాగే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ పందిరిలోకి వెళ్ళినా మాత్రం జనాలు మాత్రం చాలామంది ఉంటున్నారు. ఈ వినాయకుడు వచ్చేసరికి సింపుల్గా బాగుంది, క్లాస్గా ఉంది, నాకు నచ్చింది. ఇక బయటకు వచ్చేసాం. ఇంక ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇక పక్కన పిల్లలు డ్యాన్స్లు వేస్తున్నారు. ఇంకా డ్యాన్స్లు కూడా ఒకసారి చూసేద్దాం.
పక్కన పెద్దవాళ్ళు క్లాసికల్ డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా దీని పక్కనే 5వ పందిరి కూడా ఉంది, అది కూడా చూడడానికి వెళ్దాం. ఇది గంగన్నమ్మపేటలోని గుడివారు తరపున పెట్టినది ఈ మండపం. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. లోపల చూసినట్లయితే అంత గ్లాస్ ఐటమ్స్ అలాగే లైటింగ్తో డెకరేషన్ క్లాస్గా నీట్గా చేశారు. అలాగే బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి క్లాతులు కూడా బాగా యూనిక్గా కనిపించిన, అంత గ్రీన్ కలర్తో అలా కనిపించింది. వినాయకుడు గణేశుడు మాత్రం సింపుల్గా చాలా బాగున్నాడు, పింక్ కలర్లో బ్రైట్గా. ఇంకా బయటికి ఓకే గైస్, టాప్ 5 అయితే వీడియో తీయటం జరిగింది. ఇంకా టాప్ 10 కావాలంటే కామెంట్ బాక్స్లో పార్ట్ 2 అని చెప్పండి, దీనికి పార్ట్ 2 కూడా ఉంటుంది. ఇక వెదర్ మనకు అనుకూలంగా ఉంటే ఈరోజు టాప్ 10 తీసేసావు అని అనుకూలంగా లేదు కాబట్టి టాప్ 5 మాత్రం తీసాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.